మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. ఒక్కొక్క నెంబర్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో, మన పేరులో ఉండేటటువంటి లెటర్స్ కూడా అంతే ఇంపార్టెంట్ ఉంటుంది. కాదని ఎవరు అనలేమండి. కాకపోతే ఆ ఇంపార్టెన్స్ మీరు ఎలా ఇచ్చుకుంటారు? ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్కూల్ అండి. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క థియరీ. నాదొక థియరీ. నా థియరీలో నేను వేరే ఏ థియరీస్ మీద ఆధారపడలేదు కాబట్టి, దీంట్లో ప్లస్ తప్ప మైనస్‌లు కనపడవు. అలా నేను డిసైడ్ చేసిన లెటర్స్‌లో మీకు ఐ అనే లెటర్ వెరీ పవర్ఫుల్ అండి. ఐ లెటర్ ఎగ్జాక్ట్‌గా మీకు కనుక సరిపడితే, లైన్ అర్థం చేసుకోండి. ఐ లెటర్ ఎగ్జాక్ట్‌గా మీకు సరిపడితే, అది కూడా మొట్టమొదటి అక్షరం, మీకు కావలసినంత పేరును ఇచ్చేస్తుంది. మీకు కావలసినంత ధనాన్ని మీరు జస్ట్ అనుకోవడమేనండి. అంతకంటే ఇంకేం లేదు. ఇస్తుంది. అవసరమైనంత హెల్త్ ఇచ్చేస్తుంది. మాట్లాడితే హాస్పిటల్స్‌కి వెళ్ళాల్సిన అవసరం ఐ లెటర్ మీకు ఇవ్వదు. మీకు పడితే లైఫ్‌లో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందండి ఎవరికైనా సరే. అని నేను అనను సుమా. బట్ ఐతో లెటర్‌తో స్టార్ట్ అయిన వాళ్ళ పేర్లతో ఉన్న జీవితాలలో యెస్, మనం ఇది సాధించాము. మనం ఇలా ఉన్నాము. వెనక్కి తిరిగి చూసుకుంటే నేను అన్ని రైట్లే పెట్టుకోవాలి తప్ప మైనస్లు, ఇంటూలు, ఖాళీలు ఉండవు. ఈ కాన్ఫిడెన్స్ మీకు ఐ అనే లెటర్ ఇస్తుంది. అర్థమైందా అండి? ఐ తోటి నాకు తెలిసి చాలా ఫేమస్ వర్డ్ అయ్యంగార్. మామూలుగా ఉండదండి అది. మామూలుగా ఉండదు. ఇక్కడ కొంతమంది అతి కుతూహలంతోటి, అత్యుత్సాహంతోటి ఐ కాదిది. అయ్యంగారు ఎట్లా అవుతుంది? తెలుగులో ఆ రాస్తామంటే మరి అసలు అయ్యంగారు వచ్చిందే ఐ నుంచి. మీరు ఆ ఎందుకు రాస్తున్నారు? అది మీ ఇష్టం. అంటున్నాను కదండీ! ఎవరి స్కూల్ వాళ్ళది. ఒకళ్ళని తప్పు అనలేము, ఒకళ్ళని కరెక్టు అనలేము. బట్ మీరేది చూస్ చేసుకున్నారో అది మీకు కరెక్ట్ అనిపించాలి. అలాగా. ఐతో వచ్చినప్పుడు అమ్మాయి పేర్లు ఐశ్వర్య కనపడుతుందండి. అర్థమైందా అండి? ఇంకా కొన్ని పేర్లు ఐతోటి మనం చెయ్యొచ్చు. అందుకే చెప్తున్నాను చెయ్యొచ్చు. నాట్ ఫిక్స్, చెయ్యొచ్చు. కాబట్టి ఇక్కడ ఐతోటి వచ్చిన పేరు ఆ మనిషి జీవితం బావుంటుందండి. ధనానికేం లోటుండదు, ఆరోగ్యానికేం లోటుండదు, స్టేటస్‌కేం లోటుండదు, లైఫ్‌లో సాటిస్ఫాక్షన్ మీద లోటుండదు. ఇంకేం కావాలి చెప్పండి? ప్రతివాడు వెళ్ళి అంబానీతో పోటీ పెట్టుకుంటే ఎలాగా? కుదరదు. బ్యాట్ పట్టుకున్న ప్రతి పిల్లవాడు నేను సచిన్ టెండూల్కర్ అనుకోవటంలో తప్పు లేదు. పోటీ పడలేం కదా! ఎందుకు కుదరదు? కృషితో నాస్తి దుర్భిక్షం. ఎప్పుడు సంగతిది? కృషితో నాస్తి దుర్భిక్షం ఎప్పుడు సంగతి? ఎందుకండి అవ్వని మాటల్ని, లేకపోతే అవ్వని సామెతల్ని, సిద్ధాంతాల్ని ప్రవేశపెట్టడం? మీకు ఎటువంటి సాటిస్ఫాక్షన్ ఉండాలో అది ఉంటుంది. నన్నడిగితే మన మైండ్‌ని సాటిస్ఫైడ్ కండిషన్‌లో పెట్టుకోండి. మీ చేతుల్లోకి తీసుకోండి. అద్భుతంగా ఉంటుందంతా. అలాగే మీ నేమ్‌లో మొట్టమొదటి అక్షరాన్ని ఐని మీరు చేతిలోకి తీసుకొని చూడండి. ఎటువంటి వింతలో చూపిస్తుంది. మిరాకిల్స్. అలాంటి పవర్ఫుల్ అక్షరం ఐ. అబ్బాయిలకి ఐతో చాలా మటుకు దొరకవండి. దొరికినా ఏవో కొన్ని జర్మనీ నేమ్సో, జపనీస్ నేమ్సో, చైనీస్ నేమ్స్ ఇలా దొరకచ్చు అనుకుంటా. బట్ ఐతో తెలుగు పేర్లు దొరకవు. అమ్మాయిల కంటే ఏదో ఒకటి ట్రై చేద్దాం. ఐరా ఒకటి దొరికింది కదా! అలా అన్నమాట. దొరకాలి. దొరికితే పెట్టుకోవచ్చనమాట. ఐశ్వర్యని ఐతోటి స్టార్ట్ చేసుకోండి. ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ అవుతుంది కదా! అంటే మనం ఏమన్నా భాషా కోవిదులమా? కాదు కదా! మరి ఇంకెందుకు మనకది? కందకు లేని దొరద కత్తిపీటకెందుకు? సరిపోతుందనమాట. అందుకే అంత ఉత్సాహం వద్దండి. ఐశ్వర్య అంటే మీకు ఐ కావాలా? ఐ కావాలా? తెలుగులో ఐ ఉంటుంది కదండీ! అది కావాలా? ఇంగ్లీష్‌లో ఐ కావాలా? అంతేకాని మిగిలినవన్నీ కూడా టైమ్ వేస్ట్ డిస్కషన్స్ అన్నమాట.
కాబట్టి మీ పేరు ఐతో స్టార్ట్ అవ్వాలంటే పెట్టి పుట్టాలి ఫస్ట్ పాయింట్. మీ పేరు ఐతో సెలెక్ట్ కావాలి అంటే మీకు లైఫ్‌లో అన్నీ దొరుకుతాయి అని అర్థం. ఇన్ కేస్ అది రాలేదు, ఏమనుకోనాల్సిన అవసరం లేదండి. వస్తేనే కదా ఇవన్నీ. అందుకే అన్నాను. పెట్టి పుట్టారు అనే ఒక వర్డ్‌కి అర్థం ఏంటంటే ఐతో మీకు దొరికిందని అర్థం. అంత మాత్రాన మేము మిగిలిన వాళ్ళని ఎవరు పెట్టి పుట్టలేదా అంటే, అది కాదండి క్వెషన్ ఇది. ఐ అనే అక్షరం ఇస్తుంది ఇక్కడ. మీరెవరు పెట్టి పుట్టడానికి? కదా! కాబట్టి ఐకి ఎవరు కావాలో అది తీసుకుంటుంది. అర్థమైంది కదండీ! ఊరికే కోపాలు, ఊరికే డిసగ్రీమెంట్స్, ఊరికే డిస్కషన్స్ ఎందుకండి ఇదంతా? కాబట్టి సింపుల్‌గా ఒక సెంటెన్స్. ఐతో పేరు అదృష్టం. అదృష్టం ఉంటే మీకు ఐతో పేరు సిద్ధిస్తుంది. సింపుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.